హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వసంత్ రవి అండ్ సత్యరాజ్ యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన వెపన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ స్టోరీ అనేది చాలా కాంప్లెక్స్ స్టోరీ, అనే స్టోరీ చెప్పడం కూడా చాలా కష్టం. బట్ నేను మీకు వన్ లైన్ ఆర్డర్గా చెప్తున్నాను. లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక లైక్ తేని అని చెప్పి ఒక డిస్ట్రిక్ట్లో బాంబ్ బ్లాస్ట్ అనేది అవుతుంది. సో అప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్ అని పరిశీలించడానికి సో నేషనల్ సెక్యూరిటీ టీమ్ అయితే వస్తారు. సో అప్పుడు అదే ప్లేస్లో మన హీరో అయిన వసంత్ రవి అయితే ఉంటాడు. సో ఆ టీం ఉంటుంది కదా, సో నేషనల్ సెక్యూరిటీ టీం. సో వాళ్ళకి వసంత్ రవి మీద అనుమానం కలిగి వసంత్ రవిని అయితే అరెస్ట్ చేస్తారు. సో వాళ్ళ ఇంట్రిగేషన్లో అప్పుడు వసంత్ రవి ఏం చెప్తారంటే, సార్ నేను ఒక చిన్న ఒక యూట్యూబర్ని, సో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నా యూట్యూబ్ ఛానల్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు అన్నట్టు నేను వచ్చానని చెప్పి అంటారు. సో ఫైనల్గా ఏం జరిగింది, అసలు వసంత్ రవి ఎవరు అనే సత్యరాజ్ ఎవరు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ వసంత్ రవి కానీ సత్యరాజ్ కానీ అండ్ రాజీవ్ మీనన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే కూడా బాగానే ఉన్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ సినిమాటోగ్రఫీ మనం చూసుకుంటే కనుక లైక్ కొంచెం ఈ మూవీ అంతా కొంచెం డార్క్ ఒక బ్లాక్ టోన్లో అయితే ఉంది. సో సినిమాటోగ్రఫీ కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఇది కొంచెం కాంప్లెక్స్ స్టోరీ. లైక్ ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ ఏది ప్రాపర్గా చెప్పలేదు. లైక్ క్లోనింగ్ అంటారు అండ్ దాని తర్వాత సూపర్ హ్యూమన్ అంటారు, ఏదేదో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి ఒక కాంప్లెక్స్ స్టోరీని డైరెక్టర్ దాన్ని సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. బట్ ఈ మూవీ అలాగైతే చెప్పలేదు. మనకి మూవీలో చాలా స్లబ్ లేయర్స్ ఉంటాయి, ఏది ప్రాపర్గా ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది. ఏ క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేయలేదు. లైక్ వసంత్ రవి క్యారెక్టర్ కానీ సత్యరాజ్ క్యారెక్టర్ కానీ ఎవరిని అసలు అయితే ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది సరిగ్గా ఉండదు, ఒక కోర్ ఎమోషన్ అనేది సరిగ్గా ఉండదు. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ స్క్రీన్ ప్లే కూడా అంతే. లైక్ చాలా సీన్స్ మనకైతే డల్ అనిపిస్తుంది. నరేషన్ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీస్కి ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుండాలి అండ్ స్క్రీన్ ప్లే అనేది చాలా ఎక్సైటింగ్ అయితే ఉండాలి. బట్ ఈ మూవీ అలా కాకుండా చాలా డల్ నోట్లో అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తాను రేటింగ్ 2/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనడానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.